వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికీ మైన్క్రాఫ్ట్ వీడియోకి. సో బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, రెడ్ స్టోన్ అనమాట. సో ఈరోజు నుంచి నేనైతే రెడ్ స్టోన్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. అంటే రెడ్ స్టోన్ గైడ్ అనమాట. రెడ్ స్టోన్ అంతా ఎలా చేయాలి అనేదంతా మీకైతే చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్పండి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఆల్రెడీ సెటప్ అంతా రెడీ, మీకు చూపించడమే ఆలస్యం అంతే అనమాట. సో స్టార్ట్ చేసేద్దామా ఇంకా. ఓకే, సో నా ఇన్వెంటరీ అంతా క్లియర్ చేసుకుంటాను. తర్వాత ఒక ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దామన్నమాట. ఇప్పుడైతే నా ఇన్వెంటరీ అంతా ఖాళీ చేసుకున్నాను. సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. యాక్చువల్ నాకు రెడ్ స్టోన్ అనేది రాదు, నేను నేర్చుకున్నాను అనమాట. ఒక బుక్ ఉంది నా దగ్గర రెడ్ స్టోన్ గురించి. ఆ బుక్ అంతా చదివి నేర్చుకున్నాను రెడ్ స్టోన్ ఎలా చేయాలి అని. సో చాలా కష్టపడాను నేర్చుకోవడానికి, చాలా కష్టంగా ఉంది యాక్చువల్లీ ఇది. ఎంత బిల్డ్ చేశాను ఇదంతా. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలా కష్టపడి చేశాను బిల్డ్ అనమాట ఇది రెడ్ స్టోన్ అన్నది. అండ్ ఇవైతే చూడండి ఒకసారి ఎలా చేశాను అన్నది. నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఇక్కడ ఎంత రెడ్ స్టోన్ ఉంది చూసిర్రా ఎలా చేశానంతా. యాక్చువల్లీ ఇది కాదు కరెక్ట్ సెటప్, బట్ ఏదో నాకు వచ్చినట్టు తయారు చేశాను. బట్ సక్సెస్ అయింది. రెడ్ స్టోన్ అని అయితే రాశాను ఇక్కడ. సో ఓకే గైస్, సో ఇప్పుడైతే మనం ఒక్కోటి అన్నీ చూపిస్తూ మిమ్మల్ని తీసుకువెళ్తాను. సో ఈ వీడియో అయితే దేని గురించి అంటే రెడ్ స్టోన్ గైడ్ అనమాట. ఓన్లీ అబౌట్ రైల్స్ అండ్ హాపర్స్. సో రైల్స్ గురించి ఇన్ని అయితే హ్యాక్స్ చేశాను. అండ్ హాపర్స్ గురించి చెప్పడానికి ఏం ఎక్కువ లేదు, ఒక్కటే అనమాట. సో స్టార్ట్ చేసేద్దామా. ఎస్, అండ్ మనం ఫస్ట్ రైల్స్ గురించి అయితే రైల్స్ అయిపోగొట్టేసి హాపర్స్ దగ్గరికి వెళ్దాం. సో నాకు మెయిన్ కార్ట్ కావాలి. మెయిన్ కార్ట్ తీసుకున్నాను. ఇప్పుడు మామూలుగా మీరు ఏదైనా రైల్స్ బిల్డ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే 3 పవర్డ్ రైల్స్ పెట్టేసి మిగతా 37 నార్మల్ రైల్స్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే బాగా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది మన రైల్వే సిస్టమ్ అనేది. ఒకవేళ మీరు ఎక్కువ తక్కువ పెట్టారంటే వేస్ట్ అనమాట. ఎందుకంటే ఇది ఉంటుంది కదా పవర్డ్ రైల్, ఇది చాలా కాస్ట్లీ. ఎందుకంటే దీంట్లో గోల్డ్ వాడతాం కాబట్టి. సో చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకొని చేయండి. 3 పవర్డ్ రైల్స్ అండ్ 37 నార్మల్. మళ్ళీ అక్కడ అలాగే కంటిన్యూ. నైట్ అయిపోతుంది లేదులేండి. సో చూడండి ఇప్పుడు ఎంత బాగా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుందో. ఇలా అనమాట, మరి అలాగే పోతుంది ఇది. సో ఇది ఫస్ట్ హ్యాక్ అనమాట రైల్స్ గురించి. అండ్ నెక్స్ట్ మనం మామూలుగా రైల్స్ని టార్చ్ పెట్టి యాక్టివేట్ చేస్తాం కదా. ఒకవేళ మీ దగ్గర రెడ్ స్టోన్ లేదు, టార్చ్ మీకు చాలా కాస్ట్లీ అనిపిస్తే మీరు ఇలా లివర్ కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ లైక్కి ఈ లివర్ ఆన్ చేస్తే అంతే వెళ్ళిపోతుంది ట్రైన్, మెయిన్ కార్ట్. సో మరి దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని గురించి అయితే మీకు చెప్పాలి. మనం ఇక్కడ ఒక సెటప్ చేయొచ్చు అనమాట. రైల్వే జాయింట్స్ ట్రాక్స్కి ఇలా మార్చచ్చు లివర్తో. బటన్ కూడా పెట్టచ్చు, కానీ బటన్ ఎక్కువసేపు ఉండదు అనమాట, లివరే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇలా పెట్టాను కదా, అలా ఒకవేళ జాయింట్ కాలేదంటే స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. అండ్ ఒకవేళ నాకు స్ట్రైట్గా వద్దు, నేను అలా వెళ్తాను అంటే మీరు ఇలా వెళ్ళొచ్చు. అలా మార్చినారంటే అట్లా వెళ్ళిపోతుంది. అదే ఇట్లున్నప్పుడు ఇటువైపు నుంచి వచ్చామనుకోండి, వెళ్ళరా ఇటువైపు నుంచి వస్తే మళ్ళీ స్ట్రైట్గానే పోతుంది. సో అదనమాట ఇది. మనం లివర్స్ యూస్ చేసి మార్చచ్చు దాన్ని. సో నెక్స్ట్ ఇది మనకి మైన్క్రాఫ్ట్లో డిటెక్టర్ రైల్స్ అనేవి ఉంటాయి. సో ఇదే అనమాట, అది ఇక్కడ కనిపిస్తుంది డిటెక్టర్ రైల్. అదేం చేస్తుందంటే సిగ్నల్ని డిటెక్ట్ చేసి పక్కనున్న బ్లాక్కి రెడ్ స్టోన్ సిగ్నల్ పంపిస్తుంది అనమాట. చూడండి ఈ ట్రైన్ వెళ్ళిందా, ఆ ట్రైన్ డిటెక్ట్ చేసింది అనమాట. ఇది మామూలుగా ఒకవేళ రైల్ లేకపోతే ఇటువంటి బ్లాక్స్ని అబ్జర్వర్స్ అంటారు. సో అలా ఒకవేళ రైల్లో ఉందంటే దాన్ని డిటెక్టర్ అంటారు.
అలా పోయి పక్కనున్న ఈ బ్లాక్కి అది సిగ్నల్ అందించింది. సో దట్ ఇది గ్లో అయింది. చూసారా మీరు గ్లో అయినది? ఇంకోసారి చూపిస్తా చూడండి. అలా గ్లో అవుతుంది. అండ్ దీంతో TNTs కూడా యాక్టివేట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనకి 2 కావాలన్నమాట. ఒకటి యాక్టివేటర్ రైలు చూడండి, ఒకటి యాక్టివేటర్ రైల్ అండ్ ఇంకొకటి డిటెక్టర్ రైల్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డిటెక్టర్ రైల్ అన్నది సిగ్నల్ని డిటెక్ట్ చేసి పక్కనున్న యాక్టివేటర్ రైల్కి సిగ్నల్ని అందిస్తుందన్నమాట. సో దట్ మనం మైన్ కార్ట్ విత్ TNT దీన్ని వదిలామనుకోండి, ఆ సిగ్నల్ని TNT అబ్జర్వ్ చేసుకొని పేలిపోతుంది. మీకు చూపిస్తుంది అది కూడా చూడండి. అదనమాట కథ. దీంతో ఇట్లా పేలిపోతుంది. సో ఇది దాని గురించి అంతా పగిలిపోయింది. సో ఇది వేస్ట్, దేనికి ఉపయోగపడదు. ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్ పైన ప్రాంక్ చేయాలనుకుంటే ఇది బాగా పనికొస్తుంది. సో ఇదనమాట. ఇప్పుడు హాపర్స్ దగ్గరకు వద్దాము. సో హాపర్స్ని మీరు ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే హాపర్ అనేది ఇలా ఉంటాయి. ఒకవేళ 2 పక్క పెట్టామంటే ఇలా ఉంటుంది. అదే మీరు క్రౌచ్ అయ్యి దాన్ని టచ్ చేశారంటే ఇలా జాయిన్ అవుతుందన్నమాట. సో ఇది ఎందుకు వర్క్ అవుతుంది అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు హాపర్ ఉంది కదా, సో ఈ హాపర్లో అయితే నేను రెడ్ స్టోన్ ల్యాంప్స్ పెడతాను. నా దగ్గర ఉన్నవన్నీ అవన్నీ ఆఖరికి ఇక్కడికి వచ్చేస్తాయి. అండ్ కింద ఒక చెస్ట్ పెట్టాను కాబట్టి వచ్చినవన్నీ చెస్ట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ చెస్ట్లోకి వెళ్ళకోకుండా ఇక్కడ ఆపిస్తాను, దీని దగ్గర ఆపిస్తాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక లివర్ పెట్టి దాన్ని యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు చూడండి, చెస్ట్లోకి రావు, 64 అక్కడే ఆగిపోయాయి. ఓకే, అన్నీ వచ్చేసాయి. మీకు ఇంకోటి చూపిస్తాను. అయితే ఇక్కడ 3 డిటెక్టర్ రైల్స్ అయితే పెట్టాను. చూడండి, ఇక్కడ 3 వచ్చేసాయి. ఇక్కడంతా వెళ్ళవు అవి. సో ఈ విధంగా వాడచ్చు అనమాట. సో ఇది మనకు ఎక్కడ యూజ్ అవుతుందంటే యాక్చువల్లీ మనము ఇది చేస్తాం కదా, ఏంటంటే గుర్తు రావట్లేదబ్బా. ఓకే, ఆటోమేటిక్ ఫార్మ్స్ చేస్తాం కదా, ఆటోమేటిక్ ఫామ్, ఐరన్ ఫామ్, వాటిలో ఐరన్ ఇంకా క్రాప్స్ డైరెక్ట్గా చెస్ట్లోకి వచ్చేసేందుకు ఈ టెక్నిక్ని అయితే ఫాలో అవుతారు. సో ఇదన్నమాట. సో ఇది మన రైల్స్ అండ్ హాపర్స్ గురించి మైన్ క్రాఫ్ట్లో అయితే. సో ఇప్పుడు మీకు ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట చేశాను. ఇది నిజంగా చెప్పాలంటే నేను అంత ఎక్స్పర్ట్ని కాదు వీటిలో, రెడ్ స్టోన్లో, బట్ నేర్చుకున్నాను. తప్పదు కదా, పెట్టాలి యూట్యూబ్లో. చూడండి ఇప్పుడు లైట్స్ ఎంత బాగా వస్తాయో. సో వన్స్ మోర్, సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్, బాయ్ బాయ్.